ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మండు వేసవిలో కుండపోత వాన చిక్కోలు జిల్లాను తడిసి ముద్ద చేసింది. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈరోజు మామిడి రైతు కుదేలయ్యాడు. జిల్లాలో మునుపెన్నడూ లేనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓవైపు పగలుపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోవడంతో ఎండ తాకిడికి ఎవరు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇది చాలదన్నట్టు ఉక్కపోత. ఈ పరిణామాలన్నీ చోటు చేసుకున్నట్టు తరుణంలో ఒక్కసారిగా మేఘావృతమై కుండపోత వర్షం కురవడంతో చిక్కోలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం మామిడి రైతు పాలిట శాపంగా మారింది. ఉద్యానవనాలకి ప్రాధాన్యత ఇస్తున్న ఈ నేపథ్యంలో పంట చేతికొచ్చిందన్న టైంలో ఇలా కాయలు రాలిపోయి రైతు మాత్రం పూర్తిగా నష్టపోయే పరిస్థితి. మామిడి రైతును కుదేలం చేసినటువంటి ఈ అకాల వర్షాలు మాత్రం ఈరోజు రైతాంగాన్ని మాత్రం కంటతడి పెట్టించింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రస్తుతం చిక్కోలు జిల్లాలో మామిడి సుమారు 2800 హెక్టార్లలో మామిడి సేద్యం చేస్తుంటారు. తోటలు వేసినటువంటి రైతులు మాత్రం ఆ తోటలను కొనుగోలు చేసే నాదులు లేక వాటిని పరిరక్షించుకునే పరిస్థితి లేదు. ఇటువంటి అకాల వర్షాలు మాత్రం వారి పాలిట శాపంగా మారగా వీటిని కొనుక్కున్నటువంటి కొనుగోలుదారులు కూడాను పంట చేతికొచ్చింది, ఇంకా కోతకు టైం అయినటువంటి టైంలో నిన్న 3 గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడుకున్న భారీ వర్షాలు మొత్తం మామిడి కాయనంతటి కూడా నేలపాలు చేసింది. ఇది చెట్టు నుండి కాయ తీసి అమ్మితే తప్ప ఇలా నేల రాసినటువంటి కాయలు మాత్రం కొనుగోలు చేసే రైతులు ఎవరు ముందు కొనుగోలుదారు రారు. ఈ విషయంలో ఎవరైతే తోటలను సేద్యం చేస్తున్నటువంటి రైతులు ఉంటారో వారు అసలు తోటలను పరిరక్షించే పరిణామాలు ప్రస్తుతం ఉన్నాయా? ఇటువంటి ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మామిడి రైతుల పరిస్థితి ఎలా ఉంది? అసలు ఈ మామిడి తోటలు ఎవరైనా మునుపుతో చూస్తే కనుక చాలామంది మామిడి తోట కొనడానికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా? అసలు ఇప్పుడు చూస్తే మామిడి తోట కొనుగోలుదారులకి ఒక్కరు కూడా రావట్లేదు. 5 సంవత్సరాల కిందట చూస్తే ప్రతి తోటలో 5-6 పాకలు ఉండేవాళ్ళు. బస్సు వేసుకుంటూ రైతు కొనుక్కునేదారులు వచ్చేవారు. ఇప్పుడైతే ఎవరు రావట్లేదు. ఇప్పుడు వచ్చినా ఇలాంటి వాళ్ళు ఏమవుతుందంటే వీధులు గాళ్ళు వేసి నేలమట్టం అవుతుంది. రాలిపోయిన కాయలు ఎవరైనా కొనేదానికి ముందుకు వస్తారా? రాలిపోయిన కాయలు ఎవరైతే కొనరు. ఎందుకంటే భూమిని టచ్ చేసిందంటే అది ఎప్పుడు కాయ మెత్తగా అయిపోయి కుళ్ళిపోద్ది. దాన్ని అయితే యూజ్ చేయడానికి ఒక్కరు కూడా రారు. దాన్ని పోసేయడానికి తప్ప అమ్మడానికైతే పనికిరాదు. ప్రస్తుతం చూస్తే కనుక ప్రతికూల వాతావరణం నెలకొన్నట్టుంది. నిన్న 3 గంటల వరకు మండు టెండ, అదేవిధంగా ఉక్కుపోత. కానీ ఒక్కసారిగా వాతావరణం మారిందంటే అసలు అంటే ఇవి ఏవైతే ఋతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చినట్టు వర్షాలుగా భావించవచ్చా? ఆ ఋతుపవనాలు ఇంతకు ముందు నుంచి చూస్తే ఈ సంవత్సరం మాత్రం చాలా ముందు నుంచి స్టార్ట్ అయ్యాయి. దానికి ఏంటంటే మేఘం ఎత్తిందంటే వీధురుగాలు స్టార్ట్ అవుతుంది. దానివల్ల చెట్టుకున్న ఏ చివరనున్న మొదలుకున్న గాయ కూడా నిన్న ఇంతకుముందు 2 అటాకులు జరిగాయి. ఇది 3వ అటాకు. ఈ 3వ అటాక్ ఉంటే చెట్టు మొత్తం మోడై కనబడుతుంది. ఇప్పుడు చెట్టు అయితే ఏట్లేదు. కొనుగోలుదారులు కూడా పాపం కన్నీరు మున్నీరు ఎత్తున్నారు. వాళ్ళకి ఏమనాలో కూడా మాకు అర్థం అవడం లేదు. వాళ్ళకి కొంత ఇచ్చాము, మేము కూడా కొంత చూసుకుంటున్నాం. మా పరిస్థితి అలాగే ఉంది, వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. రానున్న రోజుల్లోనే తోట కొండటికి ఒక నాదుడు కూడా వచ్చే పరిస్థితులు లేరు. అంటే మామిడి తోటలు కనుమరుగైపోయే రోజులు పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మామిడి తోటలు అయితే కొనుగోలుదారు రాకపోతే మరి మామిడి తోటలు అంతరించిపోయినట్టే. చెట్టు ఏడటికి ఎవరు రారు, కొండటికి ఎవరు రారు. ఈ మామిడి పంట అయితే అంతరించిపోయే స్థితికి వచ్చేసింది. చూస్తే కనుక అకాల వర్షాలు మామిడి రైతుల పాలిట మాత్రం శాపంగా మారింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి. ఈదురు గాలులు వేగానికి మాత్రం చెట్లు పెకిలించేటట్టు పరిణామాలు. మామిడి కాయలన్నీ కూడా నేల రాలే పరిస్థితి. ఈ తోటను కొనుగోలు చేసినటువంటి ఇక్కడ కొనుగోలుదారు ఈ రాలిపోయిన కాయలు ఎవరు కొనే పరిస్థితి ఉందా? ఇక్కడ చూస్తే కనుక ఈ కాయలు ఎవరు కొనే పరిస్థితి ఉందా? ఎవరు లేరు సార్. ఎవరు కాయ కొనరు. ఇవేటంటే ఏమైనా జల్లిని తప్ప మనకి లేదు. ఎంత కొన్నవి తోట? ఇప్పటి వరకు ఎంత దీని మీద ఆదాయం వచ్చింది? ఇంకేమైనా ఆదాయం వచ్చే అవకాశం ఉంది? ఆదాయం ఏంటలేదు సార్. పోబడి కానీ ఆదాయం ఏంటలేదు. మొత్తం నష్టం. చెట్టు కాయ ఏరుతున్నాం కానీ అడిగిన మేధావులు లేరు. ఒకవేళ ఈ ఈదురుగాలు నిన్న అకాల వర్షం లేకపోతే ఇది డబ్బులు వచ్చే పలసాయమేనా? గాలి లేకపోతే పరిసయమే. గాలి వచ్చింది కాబట్టి మరి మట్టిలో కలిసిపోవడమే. అది చూస్తే కనుక ఈ ఈదురుగాలులతో కూడుకున్న భారీ వర్షం, మండు వేసవిలో అకాల వర్షాలు పరిణామాలు చిక్కోలు జిల్లాలో ఉద్యానవన శాఖకు సంబంధించిన రైతులందరూ కూడాను పూర్తి స్థాయిలో నష్టపోయిన పరిస్థితుంది. నిన్న ఈదురుగాలుల తాకిడికి ఆమదాల వలస మండలం ఇసుకలపేటలోన
పార్కింగ్లో ఉన్న కారుపై చెట్టు పడడంతో కారు పూర్తిగా నుజ్జయింది. మరోవైపు చూస్తే కనుక ఆర్టీసీ కాంప్లెక్స్ పూర్తిగా జలమైంది. ఒక్కసారిగా కుండపోత వాన ఉద్యానవనానికి మాత్రం తీవ్ర నష్టం జరిగింది. మండు వేసవిలో కుండపోత వాన మాత్రం ఈరోజు చిక్కోలు జిల్లా వాసులు కొంతగా వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించినా కూడా ఉద్యానవన పంటలు పండించే రైతులకు మాత్రం తీవ్రంగా నష్టపరిచింది. కాకపోతే ప్రభుత్వాలు మాత్రం ఉద్యానవనానికి సంబంధించిన నష్టం పరిహారం అంచనా రూపొందించడంలో ఎటువంటి మెలకువలు చూపించట్లు. ఒకవేళ రైతులు కనుక ఏదైతే వరి పంట కనుక నీట మునిగితే దానికి నష్టపరిహారం ఇస్తారు. అదేవిధంగా మత్స్యకారులకు వేట నిషేధాజ్ఞ నేపథ్యంలో వారికి కూడాను మత్స్యకార వృత్తి నేపథ్యంలో వారికి కూడా ఆర్థిక కానీ ఇటువంటి ఉద్యానవన శాఖ రైతులు పోయిన నష్టాన్ని మాత్రం అంచనా వేసేందుకు అధికారులు చొరవ చూపకపోవడంతో ఇక రానున్న రోజుల్లో తోటలు అంతరించిపోయే పరిణామాలు ముందే కనిపిస్తున్న రైతులు వాపోతుంటే వీటిని కొనుగోలు చేసినటువంటి వ్యాపారస్తులు మాత్రం పూర్తిగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిణామాలు మాత్రం ఈదురుగాలులతో కూడుకున్న అకాల వర్షాలు తెచ్చాయి అనడంలో ఎటువంటి అశ్రద్ధ. మరి ఈ విషయంలో ఉద్యానవన శాఖ అధికారులు వారికి జరిగిన ఈ నష్టాన్ని జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకనే వారిని ఆదుకొని ఆర్థిక పరిపుష్టి కల్పిస్తారన్నటువంటి ఆశతో ఉన్నటువంటి వారికి మాత్రం ఎటువంటి నష్టపరిహారం అందజేస్తారన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.